ఒక్కసారి ఊహించండి, వేల సంవత్సరాల క్రితం రోడ్లు లేవు, క్రేన్లు లేవు, ట్రక్కులు లేవు. కానీ 10 టన్నుల బరువున్న రాళ్లు మాత్రం అడవుల మధ్యగా వందల కిలోమీటర్లు ప్రయాణించాయి. ఇది కేవలం చరిత్ర కాదు, ఇది మన పురాతన భారతీయ ఇంజనీరింగ్ యొక్క అసలు మిస్టరీ. కర్ణాటకలోని బేలూరు చెన్నకేశవ ఆలయం, హలేబీడు హోయలేశ్వర ఆలయం మరియు సోమనాథ్ చెన్నకేశవ ఆలయం, ఈ ఆలయాల్లో కనిపించే స్తంభాలు ఇప్పటికీ ఇంజనీర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ భారీ రాళ్లను అక్కడికి ఎలా తీసుకువచ్చారు అని. హొయసాల శిల్పులు ముందుగా క్వారీ దగ్గరే రాళ్లను రఫ్గా షేప్లో చెక్కేవారు. ఎందుకంటే పూర్తి రాయిని మోస్తే బరువు మరింత ఎక్కువ అవుతుంది కాబట్టి. ఆ భారీ సోప్ స్టోన్ బ్లాక్స్ను కాటన్, కాయిర్ రోప్స్ ఇంకా తడిమట్టితో కప్పేవారు. ఎందుకంటే ప్రయాణంలో చిన్న క్రాక్ వచ్చినా మొత్తం పిల్లర్ నాశనమయ్యేదట. ఇక్కడే మొదలవుతుంది భారతీయ ఇంజనీరింగ్ మ్యాజిక్. భారీ రాయిని ఒక వుడెన్ ప్లాట్ఫామ్పై పెట్టి ఏనుగులతో లాగించేవారు. కానీ అడవిలో వీల్స్ పనిచేయవు కదా, అందుకే వందల మంది కార్మికులు రాయి ముందుకు వుడెన్ లాక్స్ పెడుతూ వెనక్కి వచ్చిన లాక్స్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లేవారు. ఇది లిటరల్లీ ఒక మూవింగ్ రైల్వే ట్రాక్లా పనిచేసేది. రోజులు కాదు, కొన్నిసార్లు నెలల పాటు ఈ ప్రయాణం సాగేదట. ఆ రాళ్లు ఆలయాలకు చేరిన తర్వాత శిల్పులు వాటిని అద్భుతమైన పిల్లర్స్గా మార్చారు. ఇప్పటికీ ఆ స్తంభాలు చూస్తే ఇవి నిజంగా మనుషులే చెక్కారా అని అనిపిస్తుంది. ఇది కేవలం ఆర్కిటెక్చర్ కాదు, ఇది పేషెన్స్, టీమ్ వర్క్ ఇంకా పురాతన భారతీయుల ఇంటెలిజెన్స్ యొక్క జీవంత సాక్ష్యం. మరి మీరేమనుకుంటున్నారు? ఇంత భారీ రాళ్లను నిజంగా తరలించగలరా, లేక ఇంకా మనకు తెలియని రహస్యం ఏమైనా దాగి ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని మిస్టరీల కోసం NOF మిస్టరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.